మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. 2026 నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ సీజీఎల్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఇప్పుడున్నటువంటి ఈ షార్ట్ టైం ఏదైతే ఉందో ఈ టైంని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, సో వీరికి ఒక సీనియర్ ఫ్యాకల్టీగా మీరు ఇచ్చేటువంటి సలహాలు కానీ సూచనలు కానీ? ఆల్రెడీ మీరు రాసినటువంటి అభ్యర్థి అయితే, ఇదివరకు ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థి అయితే, వాళ్ళు ఫోకస్ చేయాల్సిన అంశం ఒకే ఒక్కటండి. అదేంటి అనంటే, ఇప్పుడు సెక్షనల్ టైమర్ ఇచ్చాడు కాబట్టి, ఆ టైమర్‌ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. లేదు, ఇప్పుడు కొత్తగా నేను ఫ్రెష్‌గా ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను ఎగ్జామినేషన్ రాయబోతున్నాను అని అనుకోండి. దాంట్లో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అనంటే, నోటిఫికేషన్ క్లియర్‌గా చదవాలి. ఈ నోటిఫికేషన్‌లో సిలబస్ ఒక సబ్జెక్ట్‌ని తీసుకుంటే సిలబస్ ఏముంది? కరెక్ట్ క్లియర్‌గా టాపిక్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటది. అదొక బ్లూ ప్రింట్ లాగనమాట మీకింకా. ఆ సిలబస్‌ని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. లిమిటెడ్ సోర్సెస్‌తో ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అలా కాకుండా మార్కెట్‌లో దొరికిన సోర్సెస్ అన్నీ తెచ్చుకొని మేము పాండర్ చేసుకుంటాం. లేదు బుక్ షెల్ఫ్‌లో ఇంత పెట్టుకుంటాం అనంటే దోస్ ఆర్ ఆఫ్ నో యూజ్ అండి. అలా కాకుండా 2, 3 లిమిటెడ్ సోర్సెస్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ప్రాక్టీస్ మోర్. ఆ ప్రాక్టీసే మీకు ఎస్ఎస్‌సి, సీజీఎల్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఎంటైర్ ఎగ్జామ్ అన్నటువంటిది ఆన్‌లైన్ కాబట్టి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేయగలిగితే అంత ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ వైస్ క్వాంట్స్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, జనరల్ అవేర్‌నెస్, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ అవేర్‌నెస్ ఇవి సబ్జెక్ట్ వైస్ మీరు ఫస్ట్ చదువుకోవాలి. ఒక బేసిక్ ఐడియా రావాలి. దానితో పాటు సబ్జెక్ట్ మీరు 50% చదువుకున్నది, నేర్చుకున్నది 50%. మీరు ఎలా అప్లై చేయగలుగుతున్నారు అన్నది 50%. దాన్ని ఎలా నేర్చుకోవడం అనంటే పీవైక్యూస్ లేదా మాక్ టెస్ట్‌లు. సాధ్యమైనంత ఎక్కువ మాక్ టెస్ట్‌లు రాయండి. సాధ్యమైనన్ని పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీకు ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం ఎక్కడ వెనకబడిపోయాం, ఎక్కడ వెనకాల ఉండిపోతున్నాం, మనం ఇంకా ఎక్కువ దేని మీద ఫోకస్ చేయాలి. ఇది సాధ్యమైనంత వరకు పీవైక్యూస్. ఇది 50% అయితే, సబ్జెక్ట్ 50% అయితే, ప్రాక్టీస్ చేయడం అన్నటువంటిది 50%. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చదువుకోగలిగితే ఈజీగా క్రాక్ చేయగలరండి. ఎవ్వరైనా క్లియర్ చేయగలుగుతారు ఎస్ఎస్‌సి, సీజీఎల్ ఎగ్జామినేషన్.